హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హనుబను యూట్యూబ్ ఛానల్. మీరు పక్కింట్లోంచి పూలు కోసుకొచ్చి పూజ చేస్తున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోండి. హిందూ ధర్మంలో పూజకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఏ దేవునికైనా సరే పూజ చేసే సమయంలో పుష్పాలు వినియోగించటం ప్రాచీన కాలం నుంచి వస్తున్న ఆచారం. అయితే ఎవరైతే భక్తిపూర్వకంగా పవిత్రమైన మనసుతో పుష్పాన్ని కానీ పండుని కానీ కొంచెం జలాన్ని కానీ సమర్పిస్తారో వారు పెట్టిన నైవేద్యాన్ని దైవం తృప్తిగా స్వీకరిస్తుందని చెబుతారు. రోజు ఉదయాన్నే చాలామంది మహిళలు పూజ కోసం పూలు కోస్తూ ఉంటారు. ఎవరింట్లో వాళ్ళు కోసుకుంటే పర్వాలేదు, కానీ పక్కింట్లో ఉండే పూల చెట్టు నుంచి ఒక్కటి కూడా వదలకుండా కోసేస్తుంటారు. కొంతమంది వాకింగ్ కోసం వెళ్ళి కూడా ఓ కవర్ తీసుకెళ్ళి వస్తూ దారిలో కనిపించిన పూలన్నీ కోసేస్తారు. ఒకవేళ ఆ ఇంటి వాళ్ళు వద్దన్నారనుకోండి, వాళ్ళకేసి సీరియస్గా చూస్తూ వీళ్ళకి దైవభక్తి కొంచెం కూడా లేదనుకుంటారు. అంతేకాదు వీళ్ళు మహాపాపాత్ములని ఫిక్స్ అయిపోతారు. వాస్తవానికి ఆ మొక్కల యజమానికి కూడా మొత్తం పూలు కోసే అధికారం లేదు. దేవుని పూజ కోసమని మొక్కని ప్రార్థించి కొద్ది పూలు మాత్రమే కోసుకోవాలి. మొత్తానికి అన్నీ కోసేసి పోసి మొక్కల ఉంచటం మహాపాపం. ఇక ఆ ఇంట్లో వాళ్ళని అడగకుండా పూలు కోసుకోవడం అంటే దొంగతనం క్రిందకి వస్తుంది. పూలు కోసుకున్నప్పుడు కూడా ఇంటి యజమానిని అడగాలి. అప్పుడు కూడా మీరు చేసే పుణ్యంలో సగం వారికి వెళ్ళిపోతుంది. ఈ విషయాలు గరుడ పురాణంలో ఉంటాయి. దీనికోసం ఓ శ్లోకం కూడా ఉంది. తాంబూల ఫల పుష్పాది హర్తస్య ద్వానరోపనే వనే ఉపానతృణ కార్పాస హర్తస్స మేష యోనిషు. అంటే తాంబూలం, పండ్లు, పూలు వాటిని దొంగతనం చేసిన వారు అడవిలో కోతిలా పుడతారు. చెప్పులు, గడ్డి, పత్తి దొంగతనం చేసిన వారు మరుజన్మలో మేకలా పుడతారు అని అర్థం. చూసారా, పక్కింట్లో పూలు కోసి పూజ చేయాలనుకున్న వాళ్ళు తెలుసుకోండి ఈ విషయాన్ని. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.